అన్నదమ్ములు అక్క చెల్లెలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు మన కొంతాన్పల్లి గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకురాలు నర్సాపూర్ శాసనసభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా మండల జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు చంద్రగౌడ్ గారు, హరికృష్ణ గారు, రమణ గౌడ్ గారు, మన్సూర్ గారు, తాజా మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ గారు, సంతోష్ గారు, ఎంపీటీసీ శ్రీనివాస్ గారు, అదేవిధంగా అన్న నాగేశ్వరరావు గారు, మిగతా మండలం నుంచి విచ్చేసినటువంటి బీఆర్ఎస్ జగ్జీవన్ రెడ్డి గారు, ఈ మిగతా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వచ్చే పార్లమెంట్ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. మరి పార్లమెంట్ ఎన్నికల్లో మన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, మనం సునీత లక్ష్మారెడ్డి గారి నాయకత్వంలో వెంకట్రామరెడ్డి గారిని మరి కారు గుర్తు మీద ఓటు వేసి భారీ మెజారిటీతోని గెలిపించాలని. ఎందుకంటే మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, ఎన్నో కార్యక్రమాలు మనం ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, రైతు బంధు కానీ, మరి ఇంటింటికి మంచినీరు కానీ, ఎన్నో ఇట్లా చెప్పుకుంటూ సీసీ రోడ్లు కానీ, ఎన్నో పథకాలు, 24 గంటల కరెంటు కానీ, కేసీఆర్ కిట్ కానీ, ప్రతి ఒక్కటి కూడా మరి మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ 4 నెలల్లో మరి 10 ఏళ్ల అభివృద్ధి కూడా వెనుకబడిపోయింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ గారు బలపరిచిన, హరీష్ రావు గారు బలపరిచిన అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారిని సునీత లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో శివంపేట మండలం నుంచి భారీ మెజారిటీతోని గెలిపించాలని కోరుకుంటూ మరి మరొక్కసారి ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీ ఇవ్వవలసిందిగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే. ఎంపీపీ హరికృష్ణ గారు అమ్మా ఇప్పుడు మేడం మాట్లాడతారు మీతోని.